ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేనెక్కడికి వెళ్తాను? అదేంటంటే పైన వాష్రూమ్స్ అంతా ఫుల్గా ఉన్నాయి, అందుకే నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాష్రూమ్కి వెళ్తున్నాను. అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఆఫీసులో చాలా కష్టపడుతున్నావు అనిపిస్తుంది, అందుకే బయటికి వెళ్ళి నీకోసం తినడానికి ఏమైనా తీసుకొద్దామని. నాకు ఆకలిగా లేదు, అవసరం లేదు. ఏం చేస్తున్నావు? వద్దు, నాకు ఆకలిగా లేదు, నాకేం వద్దు, నేనేం తిన్ను. ఒకవేళ నీకేమైనా ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళి ఏదైనా తిను, నాకేం వద్దు, సరేనా? నా కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, నాకు పనుంది, వెళ్తున్నాను. ఏం చేస్తున్నావు? నాకు నీతో డేట్ చేయాలనుంది. లింగ్రోయ్, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు. డేట్ అని సాకు చెప్పి నాతో మాట్లాడాలనుకోకు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను చాలా తెలివైన దాన్ని. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు. దీని తర్వాత మనం కలిసి ఎక్కడికి వెళ్ళం కదా. నేను నీతో కలిసి ఇప్పుడు భోజనం చేయగలను, కానీ మన ఇద్దరి గొడవ గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. అది అస్సలు జరగని పని. నిజంగానా? డేట్ గురించి కూడా మాట్లాడవా? లేదు. డేటా? సరే అయితే విను, నేనే విషయాన్నైనా సీరియస్గా తీసుకునే వ్యక్తిని. నువ్వు మళ్ళీ మాట మార్చకూడదు, సరేనా? లూ ఫాంగ్నింగ్, ఇంతకుముందు నేను నీ మనసులోని భావాలను పట్టించుకోలేదు. అది నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం లేక కాదు, నేను ఖచ్చితంగా అది ఒప్పుకోలేకపోయాను. ఎందుకంటే నాకు పద్ధతి అనేది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు దాన్ని ఇలా కూడా అనుకోవచ్చు, ఒక పద్ధతి తప్పిన డాక్టర్ అంటే తనన్నీ కోల్పోయిన వ్యక్తితో సమానం. మనిద్దరి మధ్య మొదటి నుండి ఒక పద్ధతి ప్రకారం ఏమీ జరగలేదు, అందుకే నేను ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాను. కానీ నీ మనసు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు నాతో నేను సరే నీకిష్టమేనా? నువ్వు నేను మన బంధాన్ని మన పెళ్లితో మొదలు పెడతామా? అది మనం నువ్వు నేను అది నీకిష్టమేనా? మన బంధాన్ని మన పెళ్లితో మొదలు పెడతామా? లింగ్రోయ్, నాకిష్టమే. నాకెందుకని ఏడుపు వస్తుంది, నాకు సిగ్గుగా ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు ఇంతకన్నా ఎక్కువగా ఏడ్చినప్పుడు నేను నిన్ను చూశాను. చాలా బాగుంది. నేను తింటుంటే నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు కూడా తిను. సరే సరే, తీసుకో.
ఓ, అందుకే నేను నన్ను అన్నిసార్లు బయటికి వెళ్దామని అడిగింది. మనం కలిసి తినడానికా? అవును. పిచ్చిదాన్ని. నువ్వు నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలనుకున్నావు, ట్రేడింగ్ కూడా మొదలు పెట్టావు, చాలా చెప్పాలనుకున్నావు, కానీ నాకే అర్థం కాలేదు. చాలా రోజులుగా పొరపాటు పడ్డాను. నిజానికి అన్నిటికీ సమాధానం ఒక్కటే. వేరే వాళ్ళంతా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఇంకా మనమేమో ముందు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమలో పడ్డాం. పద్ధతి రివర్స్ అయ్యింది. ఇంకా పరిస్థితి కూడా వేరుగా ఉంది. అందుకే నేను వీటన్నిటిని కొంచెం సులువుగా చేయాలనుకున్నాను. ఇదంతా మన మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీని కూడా ముగించేయడానికి. బర్త్డే పార్టీ ఎందుకంటే నువ్వు నా కోసం చేసిన అన్నిటికీ నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అయితే మనం కొత్తగా మొదలు పెట్టబోతున్నాం అన్నమాట. మనం డేట్తో మొదలు పెడదాం. అన్నీ మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాలి. అయితే తర్వాత మనం ఏం చేయబోతున్నాం? సినిమా చూడ్డానికి వెళ్దాం. మనం చూసాం కదా 7వ ఎపిసోడ్లో మాల్లో అర్ధరాత్రి. నీ గుర్తులేదా ఏంటి? హా? అయితే ఇద్దరం కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దామా? ఎపిసోడ్ 9. అయితే మనం ఇప్పటివరకు చాలా చేసాం. చేతులు పట్టుకోవడం, ముద్దు, అవన్నీ రివైండ్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ నాకు మాత్రం ఈ రోజు రాత్రే మన మొదటి రోజు. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. మనం కలిసి చాలా పనులు చేసాం. అయితే మరి ఇప్పుడు మనం కలిసి చేయాల్సిందేముంది? లింగ్రీ 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 రా, రా, ఏమైంది? రా, వస్తున్నా. ఇలా రా. ఇటు వచ్చి కూర్చో. ఏమైంది? మనం ఏం చేయాలో నేను ఆలోచించాను. ఇది నీ చెయ్యి ఇలా ఇవ్వు. మనం ఇప్పుడు మన ప్రొఫైల్ ఫోటో మార్చబోతున్నాం. ఇంకా మన ఫోన్లో మన పేర్లు కూడా మనకు నచ్చిన పేర్లతో పెట్టుకుందాం, సరేనా? ఇలా పెట్టు. ఇలా ఎందుకు ఫోటో తీస్తున్నావు? నీ చెయ్యి ఫోటో తీస్తున్నాను. నీ చేతులు చాలా అందంగా ఉన్నాయి. అంతేకాదు, నువ్వెవరో తెలియని వాళ్ళకి ఈ చేతులు ఎవరివో కూడా తెలియదు. నీ గురించి బయటికి తెలియనివ్వను. నువ్వెవరివో తెలిసిన వాళ్లకు నువ్వు నా భర్తవని తెలుస్తుంది. అలా అయితే నేను కూడా నీ ఫోటోని అప్పుల అమ్మాయిని మార్చుకోవాలి. దాన్ని చూసినప్పుడల్లా నువ్వు నాకు బాగా గుర్తొస్తావు. చాలా బాగున్నావు. దీన్ని చూడగానే నేను వెంటనే నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనేమైనా పులినా ఏంటి? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. నువ్వు ఎటువైపు నుండి చూసినా బాగుంటావు. సరే, అయిపోయింది. నేను వెళ్ళి పడుకుంటాను. ఫ్యాన్ నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు వెళ్ళు. ఇంకా లేదు, ముందు నువ్వు వెళ్ళు. ముందు నువ్వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళు. సరే, కలిసి వెళ్దాం అయితే. సరే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్. నాకు ఇక నీ అవసరం లేదు. గుడ్ మార్నింగ్. అంతేనా? ఇంకేం లేదా? టైప్ చేస్తున్నాడు. ఏం పంపిస్తున్నావు? నేను దీన్ని పంపిస్తే తను నా గురించి ఏమనుకుంటుందో. మరి ఏం చేయాలి? బాగా నిద్రపోయావా? బాగా నిద్రపోయాను. మరి నువ్వు? నాకు ఒక కల వచ్చింది. నేను నిద్ర లేచాక అది నిజమేనా అని చూసుకున్నాను. నిజమే అవుతుందిలే. సరే, ఈరోజు వెదర్ చల్లగా ఉంది. వెచ్చగా ఉన్న బట్టలు వేసుకో. నువ్వు కూడా ఏం చేస్తున్నావు? నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. శాండ్విచెస్ చేశాను, ఇంకా కాఫీ కూడా. ఓకే కదా? ఇంకా సెల్ఫీ వద్దు, నాకు నచ్చలేదు. నేను బయటకు వచ్చి చూడాలనుకుంటున్నా. అవును, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను మేకప్ లేకుండానే అందంగా ఉన్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేయి. నీ ప్లేట్ ఏది? నువ్వు తినడం లేదా? నేను తినేశాను. ఎందుకంటే నాకు హాస్పిటల్కి ఆలస్యం అవుతుంది. నేను వెళ్ళి మార్చుకుంటాను. నువ్వు తిను, నేను వెళ్ళి మార్చుకొని వస్తాను. ఏ ఆగాగాగాగు. నేను పొద్దున్నే అంత సమయం వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. ఈరోజు మన మొదటి రోజు కాబట్టి నేను నీతో కలిసి సమయం గడపాలనుకున్నాను. నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి కూడా వెళ్ళాలనుకున్నా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు కాఫీ స్మెల్ బాగుంది. వేడిగా ఉంది. ముందు శాండ్విచ్ తిను. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ముందు చూడొచ్చు కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావని. సరే అయితే కావలసినంతసేపు చూసుకో. కావాలా? చాలా బాగున్నాయి, నేను తినిపిస్తాను. సరే.
నేను ఇక వెళ్ళాలి. మ్మ్. సాయంత్రం కలుస్తాను. సరే వెళ్ళు. నన్ను మిస్ అవ్వడం మర్చిపోకు. బాయ్. అయ్యో, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానే. కంగ్రాచులేషన్స్ డాక్టర్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ లింగ్, థ్యాంక్ యూ. నేను తనని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకూడదేమో. డార్లింగ్, నేను ఒక విషయం మర్చిపోయాను. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చూస్తున్నారు. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? మనం ముందే సో ఫన్. నాకే సిగ్గుగా. ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్. నాతో రా. లింగ్రీ, అది నేను ఇప్పుడు నువ్వేం మర్చిపోయావు ఇప్పుడు చెప్పు. నేను నీకు గుడ్ బై కిస్ ఇవ్వడం మర్చిపోయాను, కానీ ఇప్పుడు కిస్ చేశా కదా. అవును, అది అందరూ చూశారు కూడా. ఎందుకు నవ్వుతున్నావు? ఇక ముందు నువ్వు కేవలం నా ముందు మాత్రమే అలా నవ్వాలి. వేరే వాళ్ళ ముందు నవ్వితే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు ఇలా అందంగా నవ్వుతుంటే నేను తట్టుకోలేను. సరే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇలాంటివన్నీ పట్టించుకుంటూ ఉంటే ఇక నువ్వు ఈరోజు నీ ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడే ఉంటావు. మర్చిపోకుండా తిను. నువ్వు కూడా. సమయం దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవడం మర్చిపోకు. నువ్వు కూడా. నన్ను మిస్ అవ్వడం మర్చిపోకు. సరే, నువ్వు కూడా. సరే, వంట ఈరోజు నేను చేస్తాను. దాని గురించి మనం కొంచెం ఆలోచించడం మంచిది. అంటే ఏంటి అర్థం? జోక్ చేస్తున్నాను. ఓకే. మిస్ లు, నేను ఊరు నుంచి వచ్చేసాను. హా, ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి రాకపోయావా? ఆ, మిస్ లు, ఈ మధ్య మీలో ఏదో మార్పు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని చూసి ఎంప్లాయీస్ భయపడేవాళ్ళు. నిజమా? మ్. నేను దానికోసం నీకేదైనా కాంపెన్సేషన్ ఇవ్వనా? ఆ, లిన్క్వి, నాకు మార్కెటింగ్ బ్రోచర్ కావాలి. నీ దగ్గర ఉందా? ఉంది. ఈ వీకెండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్దామా? సరే.
నన్ను భయపెట్టేశావు. నువ్వు ఈరోజు చాలా త్వరగా వచ్చేసావేంటి? నేను సర్ప్రైజ్ చేయాలని. నువ్వు హ్యాపీనా? హ్యాపీ. సరే వెళ్ళి షూస్ తీసే, కోటివ్వు. సరే, థ్యాంక్ యూ. ఈ రోజంతా ఎలా గడిచింది? బాగా బిజీగా గడిచిందా? బానే ఉంది. మరి నువ్వు? ఈ రోజు నేను చాలా త్వరగా నా పని పూర్తి చేశాను. ఏమంటావు, నేను సూపర్ కదా? చాలా త్వరగా పూర్తి చేసావా? అయితే మంచిదే కదా. మరి నాకేదైనా బహుమతి ఇస్తున్నావా లేదా? హక్ చేసుకో. ఆ! నేను చాలా అలసిపోయాను. ఎందుకు కలిసిపోయావు? ఎందుకంటే ఆకలిగా ఉంది. ఈ రోజు నువ్వు నా కోసం ఏం వండబోతున్నావు? అయ్యో, నేను మర్చిపోయాను. సరే, ఒక పని చేద్దాం. అయితే ఈ రోజు నేను నిన్ను డిన్నర్కి తీసుకువెళ్తాను. ట్రీట్ నేను ఇస్తాను, సరేనా? సరే. నువ్వు కూడా అలసిపోయినట్టున్నావు. ఫుడ్ మనం ఇంటికే తెప్పించుకుందామా? నాకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేస్తాను. నీ ఇష్టం. లేదు లేదు, నేను వంట చేస్తానని చెప్పాను కాబట్టి నేనే వంట చేస్తాను. నా తరా, త్వరగా రా. వస్తున్నాను. ఏం కంగారు పడుకో, నేను నీకోసం చాలా రుచిగా వండుతాను. టిన్ టిన్. నూడిల్సా? నువ్వు ఇవన్నీ ఎప్పుడు కొన్నావు? అది నువ్వు నా కోసం ఆఫీస్కి వచ్చినప్పుడు. సర్లే, ఇప్పుడు దాని గురించి వదిలే. ఇందులో నీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో చెప్పు, అదే చేస్తాను. బాస్ నువ్వే, నీ ఇష్టం. అయితే ఇది చేద్దాం. నువ్వు వెయిట్ చేయి, నీకోసం టేస్టీ నూడిల్స్ చేసి తీసుకొస్తాను. ముందు ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత ఈ నూడిల్స్ ని ఇందులో వేయాలి. ఆ తర్వాత ఇందులో మసాలాలు వేయాలి. ఆ, కొంచెం ఆగు. ముందు నీళ్లు వేడి చేయాలి కదా, వాటిలో ఇవి వేస్తే అయిపోయినట్టే. నువ్వు నూడిల్స్ అలాగే చేస్తావా? మరి ఇన్స్టంట్ నూడిల్స్ ఇంకెలా చేస్తారు? నేను చేస్తానండి. నీళ్లు మరిగిన తర్వాత నీ నూడిల్స్ ని అందులో వేసేస్తాను. ఓకే. నువ్వు ఐస్తో ఏం చేస్తున్నావు? ఆగు, నూడిల్స్ ని వేడి నీళ్ళతో కదా చేయాలి. వేడి నీళ్ళతో చేయాలి. నువ్వు చూస్తూ ఉండు. వేడి నీళ్ళు. మరి నువ్వు ఐస్తో ఏం చేస్తున్నావు? నువ్వే చూస్తావుగా. ప్రతిసారి నువ్వు వంట చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఇలా హక్ చేసుకోవాలనిపించేది. థ్యాంక్ యూ. ఇక తిను. స్మెల్ బాగుంది. బాగుందా? బాగుంది. దీన్ని మన ఇద్దరం కలిసి చేసాం కాబట్టి బాగుంది.
నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావు. ఇలాగే ఉండాల్సిన పని లేదు. లింగరాయ్, ఉమ్, ఇప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. దీన్ని చూడు. అస్సలు బాలేదు. నాకేంటి అలాంటి ఆలోచన వచ్చింది? తిను, తిను, తిను. చాలా బాగుంది. సో ఇది భార్యాభర్తలుగా మనకి మొదటి రోజు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి వంట చేసాం, అలాగే టేస్టీ నూడిల్స్ కూడా తిన్నాం. తర్వాత మన ఇద్దరం డేట్కి బయటికి వెళ్దామా? ఈరోజు పని చేసి నువ్వు అలసిపోలేదా? నువ్వు అలసిపోయి ఉంటే మనం ఇంట్లోనే డేట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంట్లో డేటా? ఇంట్లో ఏం చేస్తాం? ఎక్కువగా ఆలోచించకు. నేను ఎక్కువేం ఆలోచించడం లేదు. కలిసి టీవీ చూద్దాం. నీ నిజమే చెప్తున్నాను. మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక షో చూద్దాం. నేను మంచి షో చూసి చాలా రోజులైంది. ఏమంటావ్? సరే. లింగరాయ్, నాకు అది చూడాలని లేదు. ఆ? ఏంటి, నువ్వే కదా టీవీ చూడాలనుకున్నావు, ఇప్పుడెందుకు వద్దంటున్నావు? బానే ఉంది, కానీ టీవీ కన్నా నువ్వే అట్రాక్టివ్గా ఉన్నావు. నాకు నీతోనే మాట్లాడాలని ఉంది. సరే, ఈరోజు మీ హాస్పిటల్లో ఏమేం జరిగిందో నాకు చెప్పు. హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ప్రతిరోజు ఉండే పనే కదా. ప్రతిరోజు ఏం పని ఉంటుంది? చెప్పాలంటే నేను చాలా బిజీగా ఉంటాను. నువ్వు ఈ రోజంతా పనిచేసి అలసిపోయి ఉంటావు. వంటలో సహాయం చేసి మంచి పని చేశాను కదా. అయితే దానికి నీకు చాలా థ్యాంక్స్. పర్లేదు, ఆ మాత్రం చేయగలను. సరే, ఈ మధ్య చాలా పనిచేసి అలసిపోతున్నాను. ఇంకా నాకు విసుగ్గా కూడా ఉంటుంది. కానీ నువ్వు నాతో ఉన్నావు కదా, చాలు. నాలో అంత ఎబిలిటీ ఉందంటావా? నిజానికి నాకు కూడా అలాగే ఉంది. గతంలో ఒంటరిగా ఉండడం మంచిదనుకునేదాన్ని. అదంత బ్యాడేం కాదు. అందులో అంత సమస్య ఏం లేదు. నువ్వు నాతో ఉన్నప్పటి నుండి నా ఆలోచనలు, అలవాట్లు అన్నీ మారిపోయాయి. నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే. దాని బాధ్యత నువ్వే తీసుకోవాలి. నువ్వు నా మీద కోప్పడకూడదు, నన్ను ద్వేషించకూడదు. అర్థమవుతుంది కదా? నేను మాటిస్తున్నాను. ఏంటి? ఉమ్. అంతేనా? నీకు అసలు పెట్టడమే రాలేదు. ఆ? ఇది మన మొదటి డేట్. అయినా నువ్వు నాకు అంత చిన్న ముద్దలా పెట్టావు. మళ్ళీ ఎప్పుడైనా పెడతాలే. అవసరం లేదులే. నిద్రపోయి ఉంటాడా? నిద్రపోయావా? గుడ్ నైట్.
చాలా తొందరగా నిద్రపోతాడు. రేపు వీకెండే కదా, మనం డేట్కి ఎక్కడికి వెళ్దాం? మేం అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాం. సినిమాకి వెళ్ళొచ్చు. ఒక హారర్ సినిమా చూడొచ్చు. భయంతో తను నన్ను గట్టిగా పట్టుకునే అవకాశం ఇవ్వచ్చు. రేపు నాకు వీలు కాకపోవచ్చు. నా కలీగ్స్తో కలిసి లంచ్కి బయటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. నేను నీకు హెల్ప్ చేస్తాను. నా భర్త చాలా అందంగా ఉన్నాడు. ఈరోజు సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేయాలి. నేను నిన్ను మిస్ అవుతాను. నేను కూడా నిన్ను మిస్ అవుతాను డియర్. ఏం రాసుకున్నావు? నేనేం రాసుకోలేదే. ఐ లవ్ యూ. వెళ్ళు. అయితే నేను ఇక వెళ్తాను. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్. సీరియల్లో వాళ్ళు ఇలాగే చేశారు కదా. మా రిలేషన్లో రెండో రోజే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా ఉన్నాను. సైసియు, లింగ్రీ ఈరోజు ఇంట్లో లేడు. నువ్వు నా దగ్గరికి వస్తావా? సారీ లోఫాంగ్నింగ్, నేను ఈరోజు డేట్కి వచ్చాను. నువ్వు హ? పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టేసింది. ఎవరు? ఫ్యాంగ్నింగా? డాక్టర్ లింగ్ ఇంట్లో లేరంట. తను ఒంటరిగా ఉందంట. మీ ఇద్దరు బాగానే ఫ్రెండ్స్ అయ్యారు, కానీ మీ ఇద్దరికి ఈ మధ్య పరిచయం అయినట్టుంది కదా. అది మేము కలిసిన మొదటి రోజే పాత స్నేహితుల్లా అనిపించాం. పద. నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు. లేదా ఎక్కువసేపు కూర్చోవడం ఎందుకని కాసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నువ్వు మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? నేను నిన్న ఒక విషయం అడగాలనుకున్నాను. నువ్వు నా కలీగ్స్తో కలిసి లంచ్కి వస్తావా? నీకు రావాలని లేకపోతే పర్లేదు. వాళ్ళంతా నా కలీగ్సే. అక్కడ కేవలం సర్జరీస్ గురించి ఇంకా పని గురించే మాట్లాడుకుంటాం. నీకు అంతగా నచ్చకపోవచ్చు కూడా. నేను వస్తాను. నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను. ఓకే. అయ్యా బాబాయ్, మనం వచ్చేసాం. కలిసే ధైర్యం ఉంది కదా. అదుగో మన జంట వచ్చేసారు. రండి రండి. మీ కలీగ్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. సో
కమాన్ కమాన్ కదా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కళగానే ఉంటుంది. హలో హలో డాక్టర్ లింగ్ వదినా. నేను ఫ్యాంగ్నింగ్ ని నాతో తీసుకొచ్చాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? హాయ్. హలో వదినా. రండి 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 వదినా మీరు ఇలా నిలబడండి చెప్పట్లు మీరంతా నాకు లింగ్రీని అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలి. అలాగే ప్రొఫెసర్ లూవా సార్ వచ్చేసారు. సార్ వచ్చేసారు. సార్ ఎలా ఉన్నారు? వచ్చేసారా రండి ఎలా నేను బాగున్నాను. హలో సార్, తను నా భార్య. నా చిన్నతనం నుండే సార్ నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఆయన నా గురువు. హలో సార్. మనం కలిసాం కదా. లింగ్రు ఇప్పుడు తన ఫ్యామిలీని తీసుకురాలేదు. ఈ రోజు చదువు పని గురించి పక్కన పెడదాం. హాయిగా భోజనం చేసి ఎంజాయ్ చేద్దాం, సరేనా? సార్ మనం ఇంతకు ముందు అనుకున్న దాని గురించి మీరు ఏమంటారు? సరే పద వెళదాం. సార్ మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటిది ఆ, మీరు కూడా కూర్చోండి. థ్యాంక్ యూ కొంచెం జరుగు. జరుగు. ఏంటి నువ్వు? అటేలే. ఓకే. సో మీరేం తినాలనుకుంటారు? నీ ఇష్టం, ఏది చెప్పినా పర్వాలేదు. అయితే వదినా మీరు ఆర్డర్ చేయండి. నువ్వేం తింటావు? టీవీలో చూడండి ఎంత అందంగా ఉన్నాడు. నాకు నేను రాత్రి కల్లోకి వచ్చాడు తెలుసా? నాకు కూడా. మీకు తనంటే ఇష్టమా? అవును. అయితే మీకు తన ఆటోగ్రాఫ్ తెచ్చిస్తాను. నిజంగానా? మిస్ లు మీరు చాలా మంచివారు. మిస్లు నా కోసం కూడా తీసుకురాగలరా? థ్యాంక్ యూ. నేను దాన్ని ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకుంటాను. నువ్వు ఇంకా ఆ తెల్లతోలున్న యాక్టర్ ఇప్పటికీ కాంటాక్ట్లోనే ఉన్నారా? అవును, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నా కంపెనీలో తను యాడ్ చేయబోతున్నాడని. నిజంగానా? థ్యాంక్ యూ మిస్ లు. డాక్టర్ లింక్ కి ఆయనంటే చాలా అసూయ. తను మీకన్నా తెల్లగా ఉన్నాడని జలస్ కదా. మొన్న మీరన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. తనంత ఫేమస్ కాదన్నారు. తను బయటకు వస్తే ఆకాశం కూడా చూసి ఈర్ష్యపడుతుంది తెలుసా. మీకు నిజంగా అసూయగానే ఉంది. అసూయ పడటం చిన్నపిల్లలు చేసే పని. నేనేం అలా చేయను. నువ్వు చేయవా? నువ్వు చేస్తావా? లేదు, నేను అలా చేయను. నువ్వేం తింటావో చెప్పు. నువ్వు వైన్ తాగావు కదా, కాబట్టి జ్యూస్ తాగు. ఆహా, డాక్టర్ లింక్ కి జ్యూస్ అంటే ఇష్టం ఉండదు. తను బ్లాక్ టీయే తాగుతారు. ఓ, ఇదే. అవునా? ఇదిగో తీసుకోండి. చూసావా? డాక్టర్ లింగ్ నాకు కూడా బ్లాక్ టీ ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. లింగ్ నాకు కూడా బ్లాక్ టీ కావాలి. నువ్వే తీసుకో. నేను నిన్నేమని పిలవాలి? సార్, మీరు నన్ను ఫ్యాంగ్నింగ్ అనే పిలవండి. సరే ఫ్యాంగ్నింగ్. అయితే లింగ్రుయితో పిల్లల్ని కనాలనే కోరిక ఎంతవరకు వచ్చింది? ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. మంచిది మంచిది. వదినా లింగురు మా హాస్పిటల్ మొత్తానికి ఒక రాకుమారుడిలాగా. తన్ని పడేయడం మీకు కష్టం కాలేదా? కొంచెం ఉంది. డాక్టర్ లింగ్ ఆపరేషన్ రూమ్ కి వెళ్ళినప్పుడల్లా అందరికీ డిప్రెషన్ వచ్చేలా చేస్తారు. అతను ఎప్పుడు జోక్ చేస్తూనే ఉంటారు. అస్సలు నవ్వురా తెలుసా, కానీ ఎప్పుడు ఒకే జోక్ చెప్తూ ఉంటారు. మాకు తనని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. నేను చెప్పింది నిజమే కదా? అవును నిజమే. మేము తనతో అలా ఊరికే నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే తను బాధపడకూడదని తనకు మేము చాలాసార్లు చెప్పాం. నిజమా? అవును, నువ్వు కూడా వాళ్ళని అడుగు. నిజమే. తను మాకు మొదటిసారి చెప్పినప్పుడు చాలా నవ్వొచ్చింది, కానీ ప్రతిసారి అదే జోక్ చెప్తూ ఉంటే మేము తను ఏమి అనకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఏం చేయకది? దానికంతా నవ్వు రాదులే. దాని గురించి మాట్లాడుకోకూడదు. పెంగ్బో, ఆ జోక్ ఏంటో చెప్తారా? అదే డాక్టర్ లింక్ చెప్పడమే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తనే మీకు చెప్తాడులేండి. కనీసం ఈసారైనా వేరే జోక్ చెప్తే బాగుంటుంది. అవును. దానికి అంత నవ్వు రాదులే. తను మనకు ఆ జోక్ చెప్పిన మొదటిసారి కూడా నాకు అంతగా నవ్వు రాలేదు, కానీ తనకు అదంటేనే ఇష్టం. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సార్, నేను కూడా వెళ్తాను. వెళ్ళు. నా దగ్గర కూడా ఒక జోక్ ఉంది. ఫ్యాంగ్నింగ్, లింగ్కి జ్యూస్ తాగడం ఇష్టం ఉండదు. కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగుతాడు. ఏంటి నిజమా? లింగ్ నాకు కూడా బ్లాక్ టీ కావాలి, గ్లాస్ లో పోసి ఇవ్వండి. తనకి బ్లాక్ టీ పోసిస్తావు, మరి నాకెందుకు ఇవ్వవు? మొదటిసారి లింగ్ జోక్ చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది, కానీ తర్వాత నవ్వు రాలేదు. అయితే మరి ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? హ్యా అని అందరూ నవ్వుతున్నారు, నాకు మాత్రం ఆ జోక్ గురించి తెలియదు. నువ్వు నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు కోపంగా ఉంటే అస్సలు అందంగా ఉండవు.
నువ్వు ఇక్కడికి రాకముందు ఏం చెప్పావో గుర్తులేదా? ఆ విషయం మర్చిపోయావా? అందంగా కనిపించాలి, ప్రశాంతంగా ఉండు, నవ్వుతూ ఉండాలి. ఏంటి సరేనా? బ్యూటిఫుల్. హాయ్, నేను వచ్చేసాను. ఏం మాట్లాడుకుంటున్నారు? ఓకే.玫瑰花瓣的香味撩人醉，独自走孤单的街，无所